రేపు మంగళవారం. మంగళవారం రోజు 2 నిమ్మకాయలతో ఇలా చేయండి. మీకు ఎన్నో జన్మాల దరిద్రం కూడా తొలగిపోతుంది. నిమ్మకాయలు అంటే మనకు తెలిసినవే కదా. ఎంతటి దుష్టశక్తినైనా తరిమి కొట్టగల శక్తిని కలిగి ఉన్నటువంటివి నిమ్మకాయలు. నిమ్మకాయలు పొలిమేర దేవతలకి, గ్రామ దేవతలకి, శక్తి దేవతలకి చాలా ఇష్టం. కాబట్టి ఈ శక్తి దేవతలు అంటే ఎంతటి దుష్టశక్తులైనా పారిపోవలసిందే. శక్తి దేవతల యొక్క అనుగ్రహం మనపై ఉంటే చాలు, ఏ దుష్టశక్తి కూడా మన దరిదాపుల్లో ఉండదు. ఇక మన దరిదాపుల్లో దుష్టశక్తి లేదు అంటే అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చున్నట్టే. చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగట్లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ దుష్టశక్తి యొక్క ప్రభావాన్ని తొలగించాకే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని ఎవరూ గ్రహించరు. అమ్మవారి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము, పరిహారాలను చేస్తూ ఉంటాము. కానీ దుష్టశక్తిని తరిమివేయడానికి మనం పూజలు, పరిహారాలు అనేవి చెయ్యము. అయితే ముందు మనం దుష్టశక్తిని తరిమివేశాక దైవశక్తిని ఆహ్వానించాలి. అప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ ఎప్పుడూ కూడా ఇద్దరూ ఒకే చోటు కలిసి జీవించలేరు. అయితే ముందు మన ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని తరిమివేయాలి. మరి జ్యేష్ఠాదేవి ఇంట్లో ఎప్పుడు తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంటే, ఎప్పుడైతే మనం లక్ష్మీదేవికి వ్యతిరేకంగా పనులు చేస్తామో అప్పుడు జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అంటే మనం ఎప్పుడైతే పాడైపోయిన చీపిర్లతో ఊడుస్తూ ఉంటామో, పలిగిపోయిన హోల్స్ అంటే పొక్కలు పడిన గిన్నెలను వాడుతూ ఉంటామో, ఇంట్లో దుర్వాసన వచ్చేదాకా ఆ ఇల్లుని పట్టించుకోమో, ఇంట్లో బూజుని దులుపమో, ఏ ఇంట్లో అయితే శుభ్రత పాటించరో, శుక్రవారం పూట ఉతుకని దుస్తులను వేసుకుంటారు, పదే పదే అన్నము పప్పులు వంటివి మాడగొడుతూ ఉంటారు, అబద్ధాలు పలకడం, చెడు మాటలు మాట్లాడడం, అన్యాయం చేయటం, ఇతరులని ఎప్పుడూ కూడా హింసిస్తూ వారి మాటలతో చేతలతో బాధ పెట్టడం, ఇతరులని కించపరచడం, ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడడం, ఇలాంటి పనులు చేసిన దగ్గర లక్ష్మీదేవి క్షణం కూడా నిలవదు. ఎక్కడైతే లక్ష్మీదేవి నిలుస్తుందో అక్కడే మన ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. మరి ఎలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది అంటే, ఎక్కడైతే పరిశుభ్రత పాటిస్తారో, ఇల్లంతా సుగంధ పరిమళంగా ఉంటుందో, ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో, భార్యాభర్తలు పదే పదే గొడవ పడరో, పెద్దగా అరుచుకోవటం, అన్యాయాలు చేయకపోవటం, పేద ధనిక అని తేడా లేకుండా సమానత్వాన్ని చూపటం, సమానమైన గౌరవాన్ని ఇవ్వటం, తీసుకోవటం వంటి దగ్గర లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆడపిల్ల ఎప్పుడూ కూడా కన్నీళ్లు పెట్టకూడదు. అలా ఒక ఆడపిల్ల కన్నీటికి అనవసరంగా ఎవరైతే కారణం అవుతారో అలాంటి వారిపైన శనీశ్వరుని బాధలు, చెడు శక్తి, దుష్ట శక్తి ప్రభావం, నెగటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి పట్టి పీడిస్తూ ఉంటాయి. అలాంటి వారు కోటి పూజలు చేసిన పుణ్యం అనేది లభించదు. అంటే మనం సామెతను వినే ఉంటాము కదా, గోసిలో పాపాన్ని పెట్టుకొని కాశీకి వెళ్ళిన ప్రయోజనం ఉండదు అని. అందుకే ముందు మనం ఎవరిని కూడా హింసించకుండా, పాపాలు చేయకుండా ఉండి చేసిన ప్రతి పూజకి మంచి ఫలితం ఉంటుంది. ఏ చిన్న పరిహారానికి అయినా ఫలితం గొప్ప స్థాయిలో ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎప్పటికైనా గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ముందు మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవిని ఎలా తొలగించుకోవాలో, రేపు మంగళవారం రోజు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే, నిమ్మకాయ అనేది సైన్స్ పరంగా కూడా ఎంతో గొప్పది. నిమ్మకాయలు ఎన్నో రకాల మేలుని కలిగించే విటమిన్స్ అనేవి ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉంటుంది. అది కంటి చూపుకి మేలుని చేస్తుంది. అలానే చర్మ సౌందర్యాన్ని, జుట్టుని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇక అంతేకాదు, సైన్స్ పరంగా కూడా నిమ్మకాయకి గాలిలో ఉండే చెడుని తొలగించగల శక్తి ఉంది అని సైన్స్ నిరూపించింది. ఆధ్యాత్మిక పరంగా కూడా నిమ్మకాయకు ఎంత గొప్ప స్థానం ఉంది. అంతేకా నిమ్మకాయని తాంత్రిక పరిహారాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి మన శరీరంలో ఉన్న దృష్టిని,
మన చుట్టుప్రక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది నిమ్మకాయ. మంగళవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మంగళవారం రోజు లక్ష్మీదేవిని పూజించి దీపధూప ఆరాధనలు చేసి నైవేద్యాన్ని సమర్పించి ఎర్రటి పుష్పాలను అమ్మవారికి సమర్పిస్తే చాలు, ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అలానే మంగళవారం లక్ష్మీ గణపతులను పూజిస్తే అఖండ ఐశ్వర్యయోగం కలుగుతుంది. మరి రేపు మంగళవారం రోజు 2 నిమ్మకాయలను తీసుకోవాలి. ఒక నిమ్మకాయకు నిండుగా కాటుకని పోసి మరొక నిమ్మకాయకు నిండుగా కుంకుమను పుయ్యాలి. ఆ తరువాత ఆ 2 నిమ్మకాయలను మీరు 2 చేతుల్లో పట్టుకొని మీ ఇల్లంతా తిరగాలి. అలా తిరిగే సమయంలో మీ ఇంట్లో ఏ మూలన దుష్టశక్తి దాగి ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది. అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా నిమ్మకాయ లాగేసుకుంటుంది. అలా కుంకుమ కాటుకను రాయడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివిటీని పూర్తిగా పీల్చుకుంటుంది. అంతేకాదు ఆ నిమ్మకాయలకి ఒక తెలియని అద్భుతమైన శక్తి కూడా వస్తుంది. కాబట్టి ఆ నిమ్మకాయలు అనేవి ఒక శక్తివంతమైన నిమ్మకాయలుగా మారిపోతాయి. వాటితో మీరు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ దరిద్రం తొలగిపోతుంది. ఇక ఆ నిమ్మకాయల్ని పట్టుకొని ఇల్లంతా తిరిగాక చివరికి ఆ నిమ్మకాయలను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. ఆ నిమ్మకాయలను 2 చేతుల్లో 2 పట్టుకొని ఎడమ చేయితో 7 సార్లు, కుడి చేయితో 7 సార్లు తిప్పండి. అంటే సవ్య దిశలో 7 సార్లు, అపసవ్య దిశలో 7 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను తీసుకొని వెళ్ళి 3 బజార్లు కలిసే చోటుకి వెళ్ళండి. అంటే 3 బజార్లు అంటే కూడలి అంటాం కదా, అలా 4 లేదా 3 రోడ్లు కలిసే దగ్గరికి వెళ్ళండి. అక్కడ నిలబడి తూర్పు వైపుకి ముఖం చూసి ఎడమవైపు ఒక నిమ్మకాయను, కుడివైపు ఒక నిమ్మకాయను విసిరేయండి. అలా విసిరేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి. ఒకటి గుర్తుంచుకోండి, ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి. రెండవది, ఈ పరిహారం చేసే సమయంలో మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి. ఇంట్లో ఉన్న దిష్టి దోషాలు తొలగిపోవాలి అని నమస్కరించుకోవాలి. అమ్మవారిని స్మరించుకోవాలి. ఇలా చేస్తే తప్పకుండా మీ యొక్క సమస్యలు తీరిపోతాయి. మంగళవారం రోజు ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఎంతటి దుష్టశక్తి ఉన్నా వెళ్ళిపోయి దైవశక్తి మీ ఇంటి లోపలికి అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది, సిరి సంపన్నులుగా మారుస్తుంది, సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. ఒక్క నిమిషం చాలు అమ్మవారి యొక్క కటాక్షం కలగడానికి. డబ్బు అనేది ఏదో ఒక రూపంలో రావడానికి కూడా ఒక క్షణం సరిపోతుంది. ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటే చాలు, ఇక లేనిది కానిది అంటూ ఏదీ ఉండదు. సకలం మన వద్దే ఉంటాయి. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు మంగళవారం రోజు 2 నిమ్మకాయలతో ఇలా చేయండి. మీ దరిద్రాన్ని పూర్తిగా తొలగించుకోండి. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తుంది.